హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ 2 సార్లు ఎంపీగా గెలిచారు. 2019లో వైసీపీ హవాను సైతం తట్టుకొని నిలబడ్డారు. పారిశ్రామికవేత్తగా ఎంపీగా ఉన్న ఆయన ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. టీడీపీ మద్దతుదారునిగా ఉంటానని చెప్పారు. సహచర ఎంపీలకు పార్టీ ఇచ్చి బాయ్ బాయ్ చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ రాజకీయాల మీద ఆసక్తి పుట్టుకొచ్చింది. నామినేటెడ్ పదవులపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి కోసం 4 రాజ్యసభ మాజీ సభ్యుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, రఘురామకృష్ణరాజు, సుజనా చౌదరి ఆ పదవిని ఆశిస్తుండటంతో పాటు తమకు ఇస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి వనగూరే ప్రయోజనాల గురించి, తమ గుణగణాలపైన చంద్రబాబు ముందు వారి సన్నిహితుల వద్ద ఏ కరువు పెట్టినట్లు సమాచారం. బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవిని కోరడం కూటమి పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. కాగా చంద్రబాబు మాత్రం ఖమ్మంపాటి వైపు మొగ్గు చూపుతున్నారని టీడీపీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. తాను గతంలో టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉండి మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశానని, ఆ అనుభవంతో పాటు బీజేపీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సుజనా చౌదరి వాదిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో నామినేటెడ్ పదవులకు 60-30-10 నిష్పత్తితో పంపిణీ జరగాలని ప్రాథమికంగా 3 పార్టీల మధ్య అవగాహన కుదిరినందున ఢిల్లీ ప్రతినిధి పోస్టును తనకు ఇవ్వాలని పట్టుబడుతున్నారని చర్చ సాగుతోంది. 2 సార్లు గుంటూరు ఎంపీగా పనిచేసి జగన్ ప్రభుత్వం వేధింపులతో వ్యాపార పరంగా నష్టపోయి ఎన్నికల్లో ఎంపీ సీటును త్యాగం చేసిన తనకు ఢిల్లీ ప్రతినిధి పదవి ఇవ్వాలని గల్లా జయదేవ్ అంటున్నారు. ఎంపీగా చేసిన తనకు ఢిల్లీలో బీజేపీ నేతలతో సత్సంబంధాలున్నాయని, ఒక విధంగా బీజేపీ టీడీపీ పొత్తుకు ఢిల్లీలో కృషి చేశానని, జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులను ఎదుర్కొన్నానని, ఎంపీ సీటును వదులుకొని ఎమ్మెల్యే అయ్యానని, అందుకే తనకు ఢిల్లీ ప్రతినిధిగా నియమించడం న్యాయమని రఘురామ చెబుతున్నారు. ఇక గతంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన అనుభవం తనకే ఉందని, బీజేపీతో పాటు కాంగ్రెస్, ఇతర అన్ని రాజకీయ పార్టీల నేతలతో సంబంధాలున్నాయని, గతంలో నియమితులైన పార్టీ రాజ్యసభ సభ్యుల్లో తానే అత్యంత సీనియర్ నని, అందుకే తనకు పదవి ఇవ్వాలని ఖమ్మంపాటి కోరుతున్నారు. చంద్రబాబు మాత్రం ఈ పదవిపై ఆచితూచ అడుగులు వేస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వంలో అన్ని కార్యాలు చాకచక్యంగా చక్కబెట్టే వారి కోసం అన్వేషిస్తున్నారు. చివరికి ఎవరి వైపు మొగ్గు చూపుతారోనని కూటమి పార్టీలు ఆసక్తిగా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఢిల్లీ ప్రతినిధి పదవి కోసం రేసులో ఉన్న 4 స్వతహాగా బడా వ్యాపారాలు కావడం గమనార్హం. కేబినెట్ ర్యాంకుతో పాటు అత్యంత కీలక పదవి కావడంతో పోటీ తీవ్రంగా ఉంది.